హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అయితే మేము ఒక అందమైన ఎత్తైన పర్వతానికి వచ్చాం. ఆ పర్వతం పేరే గాలిబొక్క అంటారు, గాలికొండ కూడా అంటారు. ఈ మా ఏజెన్సీ భాషలో వీటిని బీడింగ్లు అంటారు. బీడింగ్ అంటే ఇక్కడ ఈత మొక్కలు ఉంటాయి, ఇలాగ చూడండి, ఈత మొక్కలు ఉంటాయి. ఈ టైంలో అయితే ప్రస్తుతానికి ఈత మొక్కలు మాత్రమే ఉన్నాయి, తర్వాత గడ్డి ఉంది. ఈ గడ్డి చాలా బాగుంటుంది పశువులు మేయడానికి. అందుకోసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి విలేజ్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ బీడింగ్లోనే పశువులను తెస్తుంటాము. ఇటు గాలిబొక్క, అలాగే మూలగారు, అలాగే దోనుగుమ్ములు, ఇతర అనేక గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఇక్కడ తెస్తారనమాట. చాలా చక్కగా గడ్డి ఉంటుంది. అలాగే ఇక్కడ తెచ్చి ఈ విధంగా పశువులను విడిచిపెట్టేసాం. చూడండి, దూరంగా ఉంది పశువులు. ఇలా విడిచిపెట్టేసి చక్కగా కూర్చుండవచ్చు హ్యాపీగా. దాని వెంట మేము తిరిగే అవసరం ఉండదు. చక్కగా మేస్తాయి. అప్పుడు టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి విలేజ్లో వాళ్ళు తోలుకెళ్ళిపోతాం పశువుల్ని. అలాగే ఈరోజు అయితే నలుగురు వచ్చాము. అలాగే యోహాను, అలాగే ఇర్మియా, ఇస్మాయిల్, నేను, అలాగే మా బాబు చిన్నవాడు, పెద్ద బాబు ఉదయ్ కిరణ్ కూడా వచ్చాడు. అయితే ఈరోజు మాకు ఆకలి వేస్తుందని ఒక పనస పండు తెచ్చుకున్నాం. కోసి ఇందాకే తొనలు తినేస్తే మీకు చూపెట్టలేకపోయిన వీడియో. తర్వాత పిక్కలు ఉన్నాయి కదా, ఆ పిక్కలు ఇలాగా మంట పెట్టి కాల్చి తింటాం. ఇంక ఇప్పుడు మంట బాగా అయిన తర్వాత, బాగా నిప్పులు అయిన తర్వాత ఆ పనస పిక్కలు కాలిసి తింటే చాలా బాగుంటుంది. అలాగే మాకు వచ్చేటప్పుడు మార్గ మధ్యలో మామిడి కొక్కులు కూడా దొరకడం జరిగింది. కానీ ఇది నిన్న మొన్న అయితే బాగుండేది. మామిడి కొక్కులు కొద్దిగా పాడైపోయింది, చిన్నది. ఇప్పుడు వీటిని కూడా మేము కాలిసి తింటాము. ఎలా ఉంటుందో చాలా రోజు అయింది కాలిసి తినాలనుకుంటున్నాము. ఇప్పుడు పనస పిక్కలు తిన్న తర్వాత ఈ మామిడి కొక్కులు కూడా కాలిసి తింటాం. అంతే కదా యోహాను? ఇదిగో మన వల్ల అయితే చూస్తే చక్కగా ఇక్కడ నెట్వర్క్ కూడా అవైలబుల్గా ఉంది. జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అన్నీ కూడా ఇక్కడ నెట్వర్క్ కూడా అవైలబుల్గా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది చక్కగా. మరి ఒకప్పుడు అయితే మేము 10, 13, 12 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు మాకు మొబైల్స్ ఫోన్లు లేవు, నెట్వర్క్ లేదు. అలా కూర్చుండి ఏదో కబుర్లు మాట్లాడుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడైతే నెట్వర్క్ వచ్చింది కాబట్టి అందరు కూడా ఫోన్లోనే కబుర్లు, ఫోన్లోనే అన్నీ కూడా మాట్లాడుకుంటూ హ్యాపీగా అలా ఉంటుంటాం. చక్కగా వాతావరణం కూడా ఈరోజు చాలా బాగుంది. చూడండి, అటువైపు గాంధీ వేసింది, అలాగా లొకేషన్ కూడా చాలా బాగుంది. అలాగే గాంధీ లేకపోతే ఇంకా లొకేషన్ మీకు ఇంకా చక్కగా కనిపించాల్సింది, కానీ గాంధీ బట్టి కొద్దిగా కనిపించట్లేదు. అదిగో మా పశువులు అయితే అలాగ మేస్తున్నాయి చక్కగా గడ్డి. దానికి ఇష్టం వచ్చినట్లుగా మేస్తుంటుంది. ఇంకా దాన్ని మనం తోలే అవసరం లేదు, దానికి మేత పెట్టే అవసరం లేదు. అదే చక్కగా కడుపు నిండేదాకా మేత వేసి మేత మేస్తుంది. టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము చక్కగా వాటిని తోలుకుంటూ మా గ్రామానికి తీసుకెళ్ళి సాలలో కట్టేస్తాం. ఇది ఫ్రెండ్స్ గాలిబొక్క బీడింగ్, గాలిబొక్క అంటారు. ఈ అవతల నేను అటు వెళ్ళట్లేదు. ఈ కిందన గాలిబొక్క, గాలికొండ చాలా పెద్ద పెద్ద విలేజ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు వెళ్ళినా కనిపించేది, ఎందుకంటే గాంధీ ఉంది కాబట్టి, మబ్బు ఉంది. మబ్బు లేకపోతే లొకేషన్ సూపర్ కనిపిస్తుంది. అటువైపు సప్పర్ల, దారకొండ అలాగుంది, ఇటువైపు గాలిబొక్క, ఇటు అవతల చాలా విలేజ్లు ఉన్నాయి. కొన్ని విలేజ్లు అయితే నాకు పేరు తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఇది ఫ్రెండ్స్, చూడండి, మాతో పాటు డాగ్ కూడా వచ్చింది. చక్కగా నిద్రపోతుంది డాగ్ కూడా. అలాగే ఈరోజు మా పెద్ద బాబు ఉదయ్ కూడా వచ్చేసాడు మాతో పాటు. నిద్ర నాన్న
ఎక్కలేదు, చాలా ఘాటి, చాలా దూరం అంటే కూడా వస్తానని ఏడిచాడు. మరి తీసుకురావడం జరిగింది తను కూడా. ఇప్పుడు మనకు యోహాన్ చక్కగా అగ్గి పెడుతున్నాడు. ఇప్పుడు నిప్పులైంది రెడీగా. ఇప్పుడు యోహాను నిప్పులైంది కదా, సరిపోద్ది. మళ్ళీ అగ్గి వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ పనస పిక్కలు కాల్చేస్తే బాగుంటుంది. అది తిన్న తర్వాత కొక్కులు కూడా కాల్చి తినే ప్రయత్నం మనం చేద్దాం. ఓకేనా? ఓకే.